అనేది లేదు సార్. అంటే మా జనరేషన్‌కి వచ్చేసరికి ఆ కల్చర్ లేదు. ముందు మైట్ బీ ఎక్కువ ఉండేదేమో నాకు తెలీదు గానీ, అసలు మనల్ని చూసి ఈడు తింగరోడు, ఈడికి ప్లానింగ్ రాదు, ముందు ఇచ్చేయి, ఇచ్చేయి. ఇప్పుడొచ్చిన డబ్బులు ఈళ్ళు ఎగ్గొడతారు. అప్పుడు ఇలా చెయి, ఇప్పుడు ఇలా చెయి, ఉన్నవి ఇలా దాచుకో. నీకు చేత కాకపోతే మీ ఆవిడకి అప్పచెప్పు. లేకపోతే నువ్వు బయటికెళ్ళిపోయి 10 సినిమాలు ఉన్నాయి కదా అని విర్రవీక్కు. 11 సినిమా నీకు తెలియకుండా ఆగిపోద్ది. అప్పుడు నువ్వేం చేస్తావు? అట్ ద సేమ్ టైమ్ మన లైఫ్ కూడా నేర్పుద్ది. ఆ టైం వచ్చేసరికి మన జాగ్రత్త లేకపోతే కోవిడ్ లాగా టప్‌మనిపోద్ది. ఎప్పుడు మనకి అవకాశాలు ఉంటాయో తెలీదు. ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. అందుకే ఇప్పుడు మీరు హై అన్నారు కదా! ఇందాక మీరు హై అనేది మనకి లేదు. ఏదైనా టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకున్న రోజు మీకు ఏ ప్రాబ్లమ్ లేదు సార్. అలా గడపడానికి, జీవించడానికి ఇష్టపడతారు మీరంతే. ఇప్పుడు నేను మోస్ట్ వాల్యుబుల్ టైం మీకు చెప్పా. పడుకునే ముందు నా వైఫు, మా ఆవిడ. అండ్ మోస్ట్ ఎక్సైట్‌మెంట్ ఇన్ ద మార్నింగ్ నా కార్ ఎక్కి మా డ్రైవర్‌కి పాపం ఆడికి ఇష్టం లేకపోయినా వైల్డ్ మ్యూజిక్ పెద్ద మ్యూజిక్ పెడతా. దడ్ 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 దడ్లు ఆడించుకొని షటిల్ కోర్ట్‌కెళ్ళి ఫుల్‌గా అందరితో సరదాగా 6 గేమ్‌లు ఆడుకుంటాం. అందరూ అసిస్టెంట్ కమిషనర్లు, ఐటీ కమిషనర్లు, పోలీసులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, మా అలాగా యాక్టర్లు అలాగ అందరం కలిసి వాళ్ళ క్యాడర్లన్నీ పక్కన పెట్టి 9 వరకు ఫుల్‌గా ఆడేసుకుంటాం. సో అక్కడ మెంటల్ రిలీఫ్ అనేది మీకు ఎంత ఉంటుంది? బాడీ స్వెట్ వస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం, ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. అదే. స్ట్రెస్ రిలీఫ్ ఫ్యామిలీ. అండ్ మార్నింగ్ స్ట్రెస్‌కి తావు లేకుండా ఎక్సర్సైజ్ సరదాగా. అదొక బస్టర్ అనమాట అది. సరదాగా కొట్టేసుకోవడం కాదు, సరదాగా. అదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నేను నేర్చుకున్నాను. ఏంటి ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఏంటి అంత కంగారు పడిపోతున్నారు? అసలు ఏంటి ఇంట్లో ఏదైనా ఇష్యూ జరిగితే దానికోసం పెద్ద ప్లానింగ్ లాగా ఏంటి నేనేంటి పనికిమాలిన ఎదవలాగా అసలు అన్నీ మా ఆవిడే చూసుకుంటుంది, నాకేం తెలియదు అన్నట్టుగా ఉండడం కరెక్ట్ కాదు అని ముందు అబ్జర్వ్ చేయడం మొదలెట్టాను వాళ్ళకి. ఓకే. ఫస్ట్ వాళ్ళకి మొదలెట్టా. అంటే బాబు, కోట్లు ఉన్నోడు ప్లానింగ్కి, కోట్లు లేనోడు ప్లానింగ్కి తేడా అంటే తెలుసా? 2 ప్లాన్లే. కాకపోతే ఒకడు పోతాడు, ఒకడు బాగుంటాడు అన్న. ఉన్నాయి కదా నేను చేయకూడదు అనుకోకు. ఉన్నా లేకపోయినా నీ పని నువ్వు చెయ్యి, నీ నైతిక బాధ్యత నువ్వు చెయ్యి. యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్ నువ్వు రామోజీరావు గారు ఆర్ఎఫ్సికి కింగ్, నీ ఇంటికి నువ్వే రామోజీరావు, నువ్వే చేసుకోవాలి. రేపు ఎవరో ఇస్తారు ఏదో చేస్తారంటే నిన్ను ఎవడో చూడటం. నీది నీకు ఉన్నప్పుడు ఎవరు ఇవ్వలేదనుకో అది నీది, ఎవడిచ్చినా అది నీదే, నీ వల్ల కదా ఇస్తున్నాడు, అంతే. అదే నా ఫిలాసఫీ సార్, ఇంకేం లేదు. సో మీ నాన్నగారు ఇప్పుడు మిమ్మల్ని చూసుకొని అంటే డాక్టర్గా చూడాలనుకుని మిమ్మల్ని ఒక యాక్టర్గా చూశారు. సంతోషపడుతుంటారా? మహా సంతోషం. ఒకప్పుడు ఎర్రయ్య గారు అబ్బాయి అనేవారు, తర్వాత ఎంఆర్ఓ గారు అబ్బాయి అనేవారు, తర్వాత ఆర్డీఓ గారు అబ్బాయి అన్నారు. రే ప్రభాసి నా నాన్నగారు రా అంటున్నారు అని ఇప్పుడు అంటుంటే ఇంకా ఆయనకి అంతకన్నా. అండ్ హీ వాజ్, మొన్న ఆయనకి ఆపరేషన్ జరిగి బైపాస్ జరిగి అన్నీ జరిగినా ఈజ్ వెరీ స్ట్రెంగ్త్ అండ్ వెరీ యాక్టివ్. నాకన్నా యాక్టివ్ మా నాన్న. బికాస్ హీ ఎంజాయ్ ద లైఫ్. బాత్రూంలో పాటలు పాడుకుంటాడు చక్కగా, మా అమ్మతో కామెడీ చేసుకుంటారు, అఫీషియల్స్ పనిచేసేటప్పుడు వాళ్ళు నవ్వించుకుంటారు, ఆఫీసులో పని చేసుకుంటా, వచ్చిన తర్వాత ఫ్లాట్లో కింద ఉన్న వాయిన్ సర్కిల్తో అందరితో సరదాగా ఉండి మార్నింగ్ వాక్ చేసుకొని, అట్ ద సేమ్ టైం కూతురికి, కొడుక్కి, నాకు, ముగ్గురు ఫ్యామిలీస్కి, మా వైఫ్లకి, మా పిల్లలకి ఎప్పుడు ఫోన్లు చేయాలో చేసుకుంటూ అందరినీ ఇలా కెలుపుతూ ఉంటారు. ఎప్పుడో నేను వదిలేసిన ఫ్రెండ్కి కూడా నాయన బాగున్నావా, నాన్న ఫోన్ చేశారమ్మన్నాను, నీ నెంబర్ అలా తెలుసురా, ఏమో నాకు తెలియదు, అరసూలుకి వెళ్ళారు అప్పుడు నేను గుర్తొచ్చినట్టున్నా చేశారు. మళ్ళీ ఈ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను, అన్ని బుక్ మీదే. మూర్తి గారు పలానా క్యూబ్ టీవీ, ఈ నెంబర్ ఇది, ఏ టైంలో కూడా ఫ్రీగా ఉంటాడు రాసుకుంటాడు ఆయన. ఆయన దగ్గర నేను అలవాటు చేసుకుంది ఏంటంటే టిల్ మనం కింద లెగలేని పరిస్థితి వరకు మనం పనిచేయాలనేది నా. దాన్ని బట్టి చూస్తే మీ నాన్నగారు మంచి డిసిప్లిన్ పర్సన్ అని చెప్పేసి అర్థమైపోతుంది. మీరేమో దానికి ఆపోజిట్. నేనంతే, ఆయనకి ఏ అలవాట్లు లేవు. ఫ్యామిలీ, పిల్లల భవిష్యత్తు, కుటుంబం తప్ప ఏ అలవాట్లు లేవు. భరత్ బాబు ఆయన ఫ్రెండ్. అవునా? ఈజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మద్రాసు వెళ్ళేటప్పుడు మా నాన్ననే తీసుకెళ్ళారు. అవునా? యాజ్ అ ఫ్రెండ్ ఉండాలి కదా తోడెవరో. ఇంకా ఆయనకు ఉద్యోగం పోతుంది, ఈయన ఇప్పుడు యాక్టర్ అవుతాడో లేదు తర్వాత సంగతి, ముందు నా ఉద్యోగం పోతుందని పారిపోయి వచ్చాడు మా నాన్న. అప్పుడే లాంగ్ లీవ్ పెట్టారు. ఓకే. శరత్ బాబు గారి కోసం. శరత్ బాబు గారి కోసం. సో మొత్తానికి ఆయన
ఆ ఉద్యోగంలో హ్యాపీగా ఉన్నారు, ఈయన యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈయన. వాళ్ళు ఇప్పుడు మొన్న చనిపోయేంత వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఆ బెటర్ ఫ్రెండ్షిప్, శరత్ బాబు గారు చనిపోయే ముందు వరకు ఇప్పుడు బెటర్ ఫ్రెండ్షిప్. ఉమ్. ఆయన వాళ్ళకి ముఖ్య విశేషాలన్నీ ఆయనతో మాట్లాడతారు, కూర్చున్నప్పుడు సరదాగా జోకులు వేసుకోవట హాయిగా. నువ్వు ఇలాగా నీ వల్ల అది అది ఇది అవి ఉండవు ఏంటో వాళ్ళకి. ఈ కొడుకు పనికిరాడరా అన్నావు కదా, ఆడికి పర్ఫెక్ట్గా ప్రదేశం ఇది ఒక్కటి, ఇండస్ట్రీ తోసేయండి ఇక్కడ అని అన్నారు. ఆయన శరత్ బాబు ఆయన గారు సలహా మధు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయమని చెప్పింది. ఓకే. మరి వీడు ఇంకేం చేయడీడు, నువ్వు వీడి మీద హోప్స్ పెట్టుకోవడం కూడా వేస్ట్. వేరే రకంగా ఇంకా పనికిరాడు. నువ్వు ఎక్కువ చేసి డ్రగ్గిస్ట్ సాడిస్ట్ అయిపోతాడు. అందుకే ముందు మధు ఇన్స్టిట్యూట్లో తోసాడికి, అక్కడ ఏదో చేసుకుంటే లేదు, తర్వాత సంగతి చూసుకుందాం. అలాగే ఆయన దీనివల్ల మా ఇండస్ట్రీకి రావడం, యాక్చువల్గా నా ఇండస్ట్రీకి రాకకి మా నాన్న సంకల్పం, ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడికి తీసుకొచ్చింది. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని మీ విజయ్ గారు నమ్ముతారా? మిమ్మల్ని నమ్ముతారా? మీరు అన్ని మానేశారు కదా, నమ్ముతారా? ముందు నుంచి నమ్మకమే, బట్ ఫికిల్ మైండ్ నేను. ఇప్పుడు మూర్తి గారు నాతో చక్కగా మాట్లాడారు, అది ఉండదు. మళ్ళీ ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఒక గంట వేసాడు రా బాబు నిన్ను అంటాడు. అంటే అది మీ మీద ప్రేమ లేకపోవడం కాదు, వేరే వాడు వచ్చాడు కదా ఇంప్రెస్ చేయడం కాదు, నా ఫ్లో అంతే. ఓకే. బట్ ఈ మూర్తి గారి మీద ప్రేమ లేదు, ఎదుటి వచ్చడం మీద భయం లేదు, సరదాగా ఇక్కడ ఇంత మాట్లాడడం. మీరు అనుకోవచ్చు ఇంతసేపు బాగానే మాట్లాడు కదా, అల్లడరాక నా మీదే కౌంటర్ వేస్తున్నాడు ఏంటి, ఇలా లేకపోతే మనకు ఎవడు చూడడానికి అదొక బాధ. మన సీన్ గట్టి డల్గా ఉన్నాడు ఏంటరే, టైమింగ్ పోయినట్టుంది అడిగి, మామూలుగా వచ్చి సరదాగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి, ఇదొకటి అంటారు. బతుకు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉండే చేతిలో, ఏం రిలీజ్కి రెడీగా ఉన్నాయి? రిలీజ్కి పండగకు ఉన్నాయి సార్ రెండు. ఓకే. సంక్రాంతికి నా ఫ్యామిలీ స్టార్ ఒకటి ఉంది, అండ్ నాగార్జున గారి సినిమా నాసామిరంగ, ఈ రెండు పండగకు ఉన్నాయి. ఓకే. అండ్ మారుతి ప్రభాస్ గారిది. అండ్ మారుతి ప్రభాస్ అంటే మిర్చి తర్వాత మళ్ళీ ప్రభాస్తో చేయటమా, అంతేనా? అంతే. మిర్చి తర్వాత మళ్ళీ చేయలేదు, ఏ సినిమాలో కనిపించాల ప్రభాస్ తోటి మీరు. సో ఇన్నాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత 8 years 9 years. సో ఇలా మళ్ళీ స్క్రీన్ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు? ఈ షూట్లోనైనా కలవటం ప్రభాస్ని? లేదండి, ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ అప్పుడు. ఓకే. 4-5 years. సో ఈ మధ్య ఆయన మోకాలకు ఆపరేషన్ జరిగింది, సర్జరీకి. బాగుందా ఇప్పుడు? బాగున్నారు ఆయన ప్రభాస్ గారు? మీరు కూడా వెళ్ళొచ్చారుగా. అంత స్నేహం ఉండబట్టే అంతే కదా సార్. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇటలీకి ప్రభాస్ గారి కోసమే ఉండలేకపోయారా? చూడకుండా ఉండలేకపోయారా? ఎందుకని అట్లా? మేము ఉండాలి కదా పక్కన. మీరు ఒక్కరే వెళ్ళారా, ఇంకెవరైనా? చాలా మంది. ఓకే. ఒక గ్రూప్ వెళ్ళారు ఫ్రెండ్సా? ఆ బ్యాచ్లో మీరు కూడా వెళ్ళారు? అంటే ఉంటుంది, టీం ఉంటుంది, ఫ్రెండ్స్ స్టాఫ్ అందరూ ఒకటే. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేసేసారు అది? ఇంకేం లేదు, ప్లానింగ్లో ఉన్నాయి. రిలీజ్ ఉంది కదా సలార్. సో ఇప్పుడు అలా సాఫీగా ప్రశాంతంగా ప్రభాస్ శ్రీను జీవితం నడిచిపోతా ఉంది. సో 20 ఏళ్ళు చూసుకుంటే మీ ఆశీర్వాదం వల్ల. మా ఆశీర్వాదం అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? మీరు ఇంతసేపు ఇలా హ్యాపీగా మాట్లాడారంటే నేను అచీవ్ చేసినట్టే. అదే ఏమి అచీవ్ చేశారు మీరు? అంతే కదా సార్, నెగిటివిటీ అనేది మన ఇద్దరి మధ్య అంత లేదు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా, నా నెగిటివ్స్ కూడా పాజిటివ్గా మనం ఎంజాయ్ చేసుకోగలిగిన రోజే మనం హ్యాపీగా ఉన్నట్టు సార్. దట్స్ వాట్ నేను అనుకునేది. ఏమన్నా గోల్స్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటివి ఏమన్నా? నేను షటిల్ ఆడుతాను సార్, అందులో గోల్స్ ఉండవు. ఫుట్బాల్, హాకీ అట్లా ఉంటాయి గోల్స్. మళ్ళీ ఇక్కడ తెరస్ ప్రభాస్ శ్రీని వచ్చేసాడు. డ్రీమ్ రోల్ ఏంటని అడుగుతారు. నాకు డ్రీమే రాదు, రోలే అవుతుంది. అదే పాప గురించి ఏమైనా కలలు కంటున్నారా? అంటే పాపకి ఏం లేదు సార్. నాకు పాపకి చాలామంది పాప పుట్టిన తర్వాత నువ్వు తెంగరాసలేకు ఆడపిల్ల పుట్టింది, డబ్బులు దాచుకో, రేపు పొద్దున్న ఇదే మంచి క్యారెక్టర్లు చేసి డబ్బులన్నీ దాచుకుని ఆడపిల్లకి నువ్వు ఏదో ఒకటి చేయాలని. ఏం చేయను, ఇది నా దగ్గర ఉంటే అది దాంది, నేను బాగా సంపాదించి ఎంత ఉంటే అది దాందే. నా భార్యకి నాకు ఏం అక్కర్లే, ఒక చిన్న సైకిల్, మార్నింగ్ ఎంతో కొంత బ్యాంకులో వేసుకొని నెలకి ఇంత వస్తే దాంతో వండుకొని హాయిగా ఇద్దరం కలిసి ఆ మూతి నగర్ ఫ్లాట్లోనే ఉంటా. బ్రహ్మానందంగా లాగా సంతానం లాగా అంతంత రెమ్యునరేషన్ నాకు ఇచ్చినా నేను అక్కడే ఉంటా. ఓకే.
సో ఇప్పుడు కొంచెం తక్కువ ఇస్తున్నారు. ఇచ్చిన అన్నాను సార్. అదే అదే అంటే ఇచ్చిన ప్రస్తుతానికి కొంచెం తక్కువ కదా. ఇచ్చిన అంటే ఇది నాకు చాలని, చాలా అదే ఇచ్చినా కూడా ఇక్కడే ఉంటారు. అంటే మీ ప్రమేయం లేకుండా మీ సంపాదన ఎంత అయినా కానీ అలాగే ఉంటారని చెప్తున్నారు. సింపుల్గా అంతే. సింప్లిసిటీ ఇష్టం Yes. బేసికల్గా. Yeah. అలాగని మనం ఏమీ లేకుండా మన నీడ్స్ లేకుండా ఉండడం నాకు కూడా అది నాకు కాదు. నేను కావాల్సినట్టు మా వైఫ్ ఈజ్ వర్కింగ్, సౌకర్యంగా తన వర్కింగ్ చేస్తుంది. ఇప్పుడు నాకు లేనప్పుడు షీ కెన్ డూ హ్యాండిల్ ద ఫ్యామిలీ. అది ప్రాబ్లం. సపరేట్గా ఉంటుంది. తన ఇంట్లో నుంచే వర్క్ చేస్తుంది. అది ఆఫీస్కి వెళ్తారు, చిల్డ్రన్స్ హాస్పిటల్ వర్క్ చేస్తారా? ఓకే. షీఈ్ అ డాక్టర్, న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు చైల్డ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నాకు హాస్పిటల్ నుంచి వచ్చే న్యూట్రిషనిస్ట్ కన్సల్టెంట్స్ అంతా షీ విల్ టేక్ కేర్ ఆఫ్. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి. సో పాపకి ఏమి ఇబ్బంది లేదు? పాపకి ఏమి ఇబ్బంది లేదు, బాబుకి అసలు ఇబ్బంది లేదు. సో క్యూట్ ఫ్యామిలీ మొత్తానికి మీది. అట్లా క్యూట్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్ళటమే, హ్యాపీగా అలా గడపడమే ఇష్టం. ఉన్నంత వరకు ఉన్నట్టుంటే చాలు సార్. చాలు చాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు. చాలా విషయాలు చాలా సరదాగా టైమే తెలియని విధంగా గడిచిపోయింది మనకి. సో చాలా విషయాలు అట్లా లైటర్ వ్యూలో పంచుకున్నందుకు మీ గురించి కొన్ని మీ ఇంట్రెస్ట్ కూడా నేను చూశాను. అంటే ఎక్కడ కూడా వేరే టాపిక్స్లోకి వెళ్ళకుండా ఇంటెన్స్ అనేది ఎవరి మీద పెట్టాలో వాళ్ళ మీద వరకు ఆ ఎపిసోడ్ వరకు నేను చూస్తాను. ఓకే. చాలామంది ఏంటంటే దీని ఇంటర్లింక్స్ దాని ఇంటర్లింక్స్ ఇటెళ్ళి మీరు ఆయన కోసం ఏమనుకుంటున్నారు, మీరు ఈరి కోసం ఏమనుకుంటున్నారు, ఇలా అనుకున్నాడు మీకోసం అని మళ్ళీ వేరే ఎక్స్టెన్షన్ అది లేదు మీ దగ్గర. అందుకే నేను పర్టికులర్గా మనసిప్ మాట్లాడగలిగాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవర్ అర్థం కాంప్లిమెంట్. బట్టే కదా మన ఫేస్ ఉంటుంది. అవును, అదే కదా. కాదు ఫేస్ బట్టి మనం ఎట్లయినా అదే ఏదైనా అదే కనిపిస్తుంది. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులు కూడా మంచి మీ ఇంటర్వ్యూ అనేది మంచి వినోదాన్ని ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. సో మీరు అనుకున్నట్లు ఎలా అయితే మీ జీవితాన్ని గడపాలంటో అలా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే చాలు. థ్యాంక్ యూ సార్.